మరి న్యాయస్థానం ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. మరి ఎందుకంటే వీళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసుల్లో ఎటువంటి ప్రూఫ్ కూడా వీళ్ళు 80 రోజులు దాటినా కానీ ఒక్క ప్రూఫ్ కూడా వీళ్ళు సబ్మిట్ చేయలేకపోయారు కోర్టుకి. మరి ఎలాంటి పరిస్థితుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయకుండా ఉంటుందా? ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కావాలని దురుద్దేశంగా పెట్టేటువంటి కేసులతో ఈయన ఇరికించాలి, ఈయన ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఈయన ఏదో రకంగా ఇరుకుని పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టే కేసులే తప్ప ఆయన ఎటువంటి పాపం చేయలేదు, ఎటువంటి నేరం చేయలేదు, ఎటువంటి కుంభకోణాలు కూడా చేయలేదు. ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ స్కామ్ జరుగుతుంది, ఇక్కడ దొంగతనంగా ఈ వ్యాపారాలు చేస్తున్నారని బయటపెట్టినందుకు తిప్పి ఈయన మీద రివర్స్ కేసులు పెట్టి కావాలని జైలు ఇరికించారు. ఇలా ఎంతకాలం చేస్తారు? చేశారు. 80 రోజులైంది, 90 రోజులైంది. ఏం చేయగలిగారు? మళ్ళీ కేసులు పెడతా ఉంటారు. మళ్ళీ మీరు ఏం చేయలేరు. ఎప్పుడైనా సరే నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటాడు. ఈ రోజు కాకపోయినా రేపటికైనా మళ్ళీ ఒక స్వచ్ఛంగా కడిగిన ముత్యంలాగా మళ్ళీ ఆయన బయటకు వస్తారు. మీరు ఏమీ చేయలేరు. కాకపోతే లోకేష్ గారు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, మీది చాలా చిన్న వయసు, మీకు రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. ఎలాంటి పరిస్థితులు కనుక మీరు ఇప్పుడే కనుక మీరు స్టార్ట్ చేస్తే భవిష్యత్తులో మీరు మరింత ఘోరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయాలు చేయవలసిందిగా మీకు హితవు పలకడం జరుగుతుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా వివాదాస్పదంగా లోకేష్ గారిపై వ్యాఖ్యలు చేశారు, కరెక్ట్ అంటారా? కరెక్టే, ఎందుకు కాదు? ఇప్పుడు మీరు చేసేటువంటి పెట్టే కేసులే తప్పుడు కేసులు. దాన్ని ఇది తప్పు అని చెప్పినందుకు అది వివాదాస్పదం ఎట్లా అవుతుంది? కోర్టులో జడ్జి గారి ముందు అనర్గళంగా నైట్ 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల దాకా కూడా ఆర్గ్యుమెంట్ జరిగితే నువ్వు ఏ ప్రూఫ్ని సబ్మిట్ చేయగలిగావు? మేమందరం కూడా కోర్టు హాల్లో లైవ్లో ఉన్నాం. దాదాపు పొన్నవాళ్ళు గారు అంతసేపు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు నువ్వు నీ ప్రభుత్వం తరఫున పెట్టినటువంటి లాయర్లో ఒక్క ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయగలిగారా? పెట్టు, బయట పెట్టు. మీడియా సాక్షిగా, పత్రికా విలేకరులందరూ సాక్షిగా, ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా, నువ్వు పబ్లిక్ సాక్షిగా, నువ్వు అందరి ముందు ఎటువంటి ప్రూఫ్ ఉందో నీ దగ్గర బయటపెట్టు. ఏ ఆధారాలతో నువ్వు అరెస్ట్ వారెంట్ తీసుకున్నావు, ఏ ఆధారాలతో నువ్వు ఇప్పటి వరకు జైల్లో పెట్టావు, ఏ ఆధారాలతో నువ్వు మళ్ళీ కేసు పెడతానన్నావు, నువ్వు రా, లైవ్లోకి రా, నువ్వు మీడియా ముందు పెట్టు. ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఉంది కదా, మీడియా ముందు ఇదిగో ఈగో ప్రూఫ్లు, మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, మేము కేసులు పెడుతున్నాం, ఇదిగో మేము జైల్లో పెడుతున్నాం, ఇదిగో మేము ఈ తీర్పు ఇస్తున్నాం, మేము ఈ శిక్ష వేస్తున్నాం అని నువ్వెందుకు చెప్పలేకపోతున్నాం? ఆ రోజు ఏమని చెప్పారు? జడ్జి గారు అడిగారు, మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏంటంటే ప్రూఫ్లనంట ఈయన తారుమారు చేస్తారని, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని ముందుగానే కస్టడీ తీసుకొని జైల్లో పెడతారంట. ఇది ఎక్కడన్నా ఉందా విచిత్రం? నీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఉంటే తారుమారు ఎందుకు చేస్తారు? నువ్వు సబ్మిట్ చేయొచ్చు కదా. ఇప్పుడు వరకు ఇంతవరకు జడ్జి గారి ముందు ఒక్క ప్రూఫ్ కూడా నువ్వు ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. కాబట్టి ఇలాంటి అక్రమ కేసులు నిలవో, ఇలాంటి దుర్మార్గమైన చర్యలు నిలవో. మరి భవిష్యత్తులో న్యాయమే గెలుస్తుంది. కాబట్టి ఆయన కడిగిన ముచ్చులాగా స్వచ్ఛలాగా ఆయన బయటకు వస్తాడు. ప్రజలకు కావాల్సినటువంటి సేవలు ఆయన అందిస్తాడు. మిమ్మల్ని రాజకీయంగా ఈ యొక్క నియోజకవర్గంలో, ఈ యొక్క రాష్ట్రంలో అదాల పాతాలకు తొక్కేటువంటి రోజు త్వరలోనే ఉందని చెప్పేసి వైసీపీ తరఫున నేను మీకు తెలియజేస్తున్నాను.